మళ్ళీ నేనే నచ్చింది. నమస్తే అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నెయ్యి ప్రిపరేషన్ అయితే ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్‌లో అయితే చూపిస్తాను. నా వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు ఏదైనా యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి, అలాగే ఇక్కడున్న సబ్స్క్రైబ్ బటన్‌ని కూడా క్లిక్ చేయండి. పక్కన గంట ఉంటది. దాన్ని కూడా గిట్ట క్లిక్ చేశారనుకోండి, నేను పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తదనమాట. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడిప్పుడే కదా వీడియోస్ కొంచెం తీయడం అనమాట. నోరంతంత తిరుగుతలేదనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్దామనమాట. ఈరోజు వచ్చేసి నేనైతే నెయ్యి ప్రిపరేషన్ అయితే చేస్తున్నా. నిజం చెప్తున్నానండి. స్టార్టింగ్‌లో అయితే నేను పాలు అంటే బయట నుంచి బర్రె పాలు తెప్పించుకోవడం 1 ఇయర్ నుంచి అయ్యిందనమాట. కాకపోతే నేను ఒక 8, 9 సార్లు అయితే చేశాననమాట. అట్టర్ ఫ్లాప్. అసలు నెయ్యి మీగడ కట్టేదే కాదు. ఎన్నో వీడియోస్ చూసినా, ఎన్నో చూసినా అస్సలు అర్థం కాలేదు. ఇంకా వేరే వాళ్ళు అడిగినా క్లియర్‌గా చెప్పేవాళ్ళు కాదు. నెయ్యి ఈజీ వీడియోస్ వస్తుంటాయి కదా! అవి చూసేయి క్లియర్‌గా నీకే తెలుస్తది అనేవాళ్ళు గానీ, ఒక్కరు కూడా కరెక్ట్‌గా చెప్పేవాళ్ళు కాదు. కానీ ఈజీ ప్రాసెస్‌లో అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నెయ్యి అంటే నెయ్యి అన్నమాట. చిన్న చిన్న చిట్కాలేనండి. అవి పాటించినామనుకోండి నెయ్యి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లోనే. పెద్ద కష్టమే కాదు. కాకపోతే ఆ చిట్కాలు తెలియక మనం కింద మీద పడతామనమాట. మెయిన్ అదొచ్చేసి. మనం నెయ్యి అయితే ఏ రోజు చేస్తాము అని అనుకుంటామో అప్పటికన్నా అంటే డీప్ ఫ్రిడ్జ్‌లో అయితే నెయ్యిని పెట్టుకుంటాం గదా! అంటే మీగడని పెట్టుకుంటాం గదా! ఒక 2, 3 గంటలు తీసి బయట పెట్టుకోండి. అంతే. మనం నెయ్యి చేసేదానికన్నా ఒక 2, 3 గంటలు బయట పెట్టుకున్నామనుకోండి, నెయ్యి మొత్తం ఇలా అయితే కరుగుతది. దగ్గర నుంచి చూపిస్తా. చూసారా? నెయ్యి మొత్తం ఇలా అయితే కరిగిపోయి ఉంటది. ఒక 2, 3 గంటల ముందు తీసి పెట్టుకున్నామనుకోండి, ఇలా అయితే అయితది. కొంచెమే ఉంది నా దగ్గర, ఎక్కువ లేదు. కాకపోతే రేపు కొంచెం నాకు స్పెషల్ డే ఉంది కాబట్టి నెయ్యి అవసరము. బయట నుంచి నాకు అంత నచ్చదు కాబట్టి ఇంక నేను ఏదో ఉన్న దాంట్లో చేస్తున్నా అనమాట. ఇంకా దీన్ని తీసి పెట్టినాం కదా! ఇప్పుడైతే ఒక మిక్సీ జార్‌లో అయితే తీసుకుంటున్నా. ఈ ప్రాసెస్‌లో ట్రై చేయండి. అసలు గిన్నెలు ఎక్కువ పట్టవు. ఓన్లీ ఈ మిక్సీ గిన్నె మళ్ళీ ఇందులోనే ఇంకా మీగడ కూడా పెట్టేస్తా కాబట్టి నాకైతే ఎక్కువ కావు. కొంచెం ట్రిక్స్ ఫాలో అయ్యి నెయ్యి చేసేదానికన్నా ముందు ఒక 2, 3 గంటలు ఫ్రిడ్జ్‌లో నుంచి తీసి బయట పెట్టుకోండి. ఇంక అంతే. ఇంకా ఏం పని ఉండదు. ఇప్పుడు ఇందులో ఇంకా వాటర్ అంటే చాలామంది చిలుకుతారు. లేదనుకోండి ఏమంటారు వాటర్ పోసేసి మిక్సీ పడతారు. అట్లా కాకుండా ఇది సెకండ్ టిప్ అనమాట. డీప్ ఫ్రిడ్జ్‌లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా! వాటిని ఒక 2, 3 నేను ఇందులో ఒక 4, 5 వేసి వాటర్ అయితే పెడుతున్నాను అనమాట. నేను బండ మొత్తం క్లీన్‌గా కడిగేసుకున్నానులేండి. మళ్ళీ అలా డైరెక్ట్ అంటే దీంట్లో వేస్తున్నారని అనుకుంటారేమో అందుకే చెప్తున్నా. ఒక 3, 4 ఐస్ క్యూబ్స్ ఇందులో వేసిన. ఇందులో కూల్ వాటర్ కావాలి కదా! అందుకని ఇందులో ఒక 3 వేసుకుంటున్నా. ఇంకా ఇందులో వేసేసి వాటర్ అయితే పోస్తా. ఇప్పుడు మీగడ తీయాలి కదా! అందుకని. లడ్డు సైలెంట్‌గా ఉండు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా. ఒక 2, 3 ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకుంటున్నా. వాటర్ పోయకుండా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. మిక్సీ జారే లేదు. ఇప్పుడు ఒకేసారి కాకుండా ఆఫ్ ఆన్ చేసుకుంటూ ఒక 10 నిమిషాలు మిక్సీ అయితే పట్టేసుకుందాం.
ఆఫ్ ఆన్ చేసుకుంటూ అంటే థంబ్లైన్కి ఒక్క ఫోటో తీసుకొని వస్తాను. అంటే ఇప్పుడు చూస్తే ఎట్లుంటుందో. నా మిక్సీ గిన్నె మొత్తం పోయిందిలేండి. మీరు కర్ణిస్తే తప్పున యూట్యూబ్ సక్సెస్ అయితే ఏవి తీసుకున్నా ఒక ప్రయోజనం ఉంటుంది. వాళ్ళేది చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఊకే చేతులు జారుతూనే ఇది వస్తలేదు. పర్ఫెక్ట్. చూసారా వచ్చేసింది. నాకు ఈ ట్రిక్ తెలియక అప్పటిదప్పుడు చేస్తే అస్సలు మిగడ రాక అందరికీ వీడియోస్లలో చూస్తేనేమో బాల్స్ లాగా మంచి పట్టుకుంటున్నారు. నేనేమో కింద మీద పడుతుంటే నాకెందుకు వస్తలేదు అని. చెప్పేవాళ్ళు లేక సగం చెడిపోతారు. తెలిసి కూడా తప్పులు కొంతమంది చేస్తారు, తెలిసి తెలియక కొంతమంది చేస్తారు. మనము ఫస్ట్ వన్ అనమాట, తెలిసి తెలియక తప్పులు చేసేది. మీకు కూడా చూపిస్తా చూడండి. చేతులంతా నెయ్యిలాగా అవుతుంది ఎందుకు చూడండి. మీగడ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు బాల్స్ లాగా చేద్దాము. నాకు అది రాకనే కింద మీద పడుతుంది. ఇప్పుడు ఇలా వచ్చింటుంది కదా, దీన్ని ఇట్లా అన్నామనుకోండి మంచిగా ఇలా వాటర్ మొత్తం తీసేసి ఇలా అంటే వస్తుంది. ఈజీగానే వస్తుంది, ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు. ఇలా మనకు ఎంత ఎంత అయితే అంత మొత్తం నీట్గా పిండేసుకొని ఇంకా దీన్నే బట్టలు కూడా చేసుకుంటారు. నాకు దగ్గర బట్టలు ఉంది, నాకు ప్రస్తుతానికి నెయ్యి కావాలన్నమాట, అందుకనే నెయ్యి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందాక తీసి పెట్టినాను చూడండి, కూల్ వాటర్ పోసినా కదా, అందులోనే ఇది కూడా బాలిస్తున్నా. ఒక్క 10 నిమిషాలు ఐస్ క్యూబ్స్లలో వేసుకున్నాం అనుకోండి, ఇంకేమైనా ఉంటే కూడా పోతుంది అనమాట. ఇలా గట్టిగా ఒత్తేసుకొని ఇలా అయితే అనుకోవడమే. ఇంకా దీన్నే బటర్ చేసుకుంటారు, ఇంకా ఎన్నెన్నో చేస్తారు. నాకు ఇట్లా రాకుంటుండే, ఎంత ట్రై చేసినా ఈ బాల్ అయితే రాకుంటుండే. ఇప్పుడు వస్తుందిలేండి, చాలా హ్యాపీగా ఉంది. ఇంట్లోనే నెయ్యి లేకుంటే అప్పుడు ఊకే బయట ఎంత కొన్నా అది మళ్ళీ టేస్ట్ అని అనిపిస్తుందా అంటే అది కూడా ఉండకుంటుండే. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఏ పనైనా కొన్ని అంటే ట్రిక్స్ కానీ సింపుల్గా తెలుసుకోవాలి. వంటలు అయినా కానీ కొంచెము లోకజ్ఞానం తెలుసుకున్నాం అనుకోండి ఈజీగా వస్తాయి, కానీ మనము తెలుసుకోమన్నమాట. ట్రిక్స్ ఉంటాయి కొన్ని, ఆ ట్రిక్స్ ఫాలో అయినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. నాకు ఇన్ని రోజులు తెలియదు. ఇంకా ఇలా నెయ్యి చేయడానికి ఇప్పటికీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకు కూడా షేర్ చేసేయండి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా పాపం. బయట కొన్న టేస్ట్ ఉంటుందా అంటే అది ఉండదు. నెయ్యి రాక ఇంట్లో కింద మీద పడుతుంటారు. ఎక్కువ గిన్నెలు కూడా అవసరం లేదు. ఇదొకటి చూసారు కదా, ఇవి రెండిట్లతోనే చేస్తున్నాను నేనైతే. మళ్ళీ దీన్ని కూడా ఇక్కడ వచ్చింది కదా లడ్డా, చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. ఇంకా ఇవి కొద్దిసేపు, ఇంకా ఈ వాటర్ని కూడా వేస్ట్ చేసే అవసరం ఏం లేదు. చెట్ల కోసం మంచిగా అయితే చెట్లు ఎదుగుతాయి అన్నమాట, అంటే ఏమంటారు, పెరుగుతాయి అన్నమాట మొక్కలు కూడా. ఇంకా ఏం వేస్ట్ చేసే అవసరం లేదు. ఇవి కూడా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇదంటే నెయ్యి చేసినదే ఒకసారి అప్పుడు రాక, ఇంకా మళ్ళీ ఒక్కసారి ఇట్లా అనుకొని చూడండి మంచిగా వచ్చింది. ఇంకా వీటిని ఇందులో వేసుకొని కరగబెట్టుకోవడమే. తెలిస్తే ఈజీనే, తెలియకుండానే కష్టము. ఇంకా ఇంతే. ఇంకా నెయ్యిని కరగబెట్టేది కూడా చూపిస్తా. ఇంకా చూడండి ఎక్కువ గిన్నెలు కూడా కాదు, ఈ డబ్బాలనే నెయ్యి అంటే మిగడ తీసి పెట్టినాను, ఇందులోనే అయిపోయింది. ఇంకా ఇది కుక్కర్ ఒక్కటి పెట్టుకున్నా. చూడండి ఎక్కువ గిన్నెలు కూడా అవసరం లేదు, సింపుల్ అండ్ ఈజీ అండ్ నెయ్యి ప్రిపరేషన్. నెయ్యి చూపించడం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా స్లోగా చిన్న మంట పెట్టిన నార్మల్గా. ఇంకా ఇది కరిగే ప్రాసెస్ ఇది కూడా చూపిస్తానండి. మంచి ఫ్లేవర్ కోసము ఒక 2 ఎలాచీలు అయితే వేసుకుంటున్నాను నేను. అది కరుగుతుంది అనమాట, అంతవరకు వీటిలోనైతే మంచిగా దంచుకున్నాం అనుకోండి. నెయ్యిలో వేసుకుంటే స్మెల్
ఆకైనా వేసుకోవచ్చు, కానీ నాది ఆకు అంతా వాడిపోయింది, అంటే ఎండిపోయింది. మోస్ట్ కరగడం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఇది కూడా వేసుకుంటున్నా, స్మెల్ బాగుంటుంది అనమాట. అందుకనే ఇప్పుడు ఎటు వడగడతాం కాబట్టి ఇలా వేసుకున్నా నో ప్రాబ్లం. కొంచెమే ఉంది మీగడ, లేకుంటే ఇంకా ఎక్కువ అయ్యేది. కానీ ఇంకా ఇప్పుడు నాకు ప్రజెంట్ కొంచెమైనా కావాలని చేస్తున్నా అనమాట. చిన్నగా అవుతూ ఉంటుంది అనమాట. ఇంకా కొంచెము అంటే చిన్న పెట్టినా కదా మంట, అందుకని కొంచెం టైం పడుతుంది, స్లోగా అవుతుంది. కాబట్టి అంతవరకు చూస్తూ ఉండండి. ఇంకా నేనైతే కొన్ని సింకులో అయితే గిన్నెలు ఉన్నాయి. ఈవినింగ్ టైం అయింది. మార్నింగ్ నుంచి అంటే చేద్దాం అనుకున్నా కానీ కరెంటు లేకుండా అనమాట. ఇప్పుడే వచ్చింది కరెంటు. ఇంకా కరెంట్ ఉంటేనే కదా పని, అందుకని కరెంటు కోసం ఇంతసేపు అయితే వెయిట్ చేసిన. ఇంకా ఇప్పుడైతే ఇది ఇంకా టైం పడుతుంది కాబట్టి అయినప్పుడు చూపిస్తాను. చిన్న మంట మీద అలానే నెయ్యి అది మెల్లిగా స్లోగా అవుతూ ఉంటుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా మన పనులు మనం చేసుకుందాం, సరేనా? వావ్, నేను నెయ్యి అయితే అయిపోయింది. చూసినారా ఎంత మంచిగా నూనె మొత్తం సపరేట్ అయిపోయింది అనమాట. ఇంకా నెయ్యి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూడండి, గిన్నె అయితే అడుగు అంటారా అనుకుంటా, కానీ ఇంకా మా పిల్లలు బయట భయంకరంగా ఏపుక తింటుండ్రు. వాళ్ళని సంపాదించి వచ్చేలోపు ఇలా నెయ్యి ఇలా అయితే అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. చూపిస్తాను మీకు కూడా. నా ముఖంలో చూడండి ఎలా వెళ్తుందో. నా నెయ్యి మళ్ళీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ముక్కు అయితే బద్దలైపోతుంది. నెయ్యి అంత మంచి ఫ్లేవర్తో అయితే వస్తుంది. చూడండి, నెయ్యి మొత్తం సపరేట్ అయిపోయింది. చూడండి చూడండి చూడండి. ఇంకా అంతే, నెయ్యి పర్ఫెక్ట్గా వస్తే ఆ హ్యాపీనెస్ మాటల్లో అయితే చెప్పలేం కదా. ముక్కు మాత్రం పేలిపోతుంది స్మెల్తో. సూపర్ సూపర్ స్మెల్. ఇంకా పూర్తిగా చల్లారినాక వడగట్టుకుందాము. కాకపోతే మా పిల్లల్ని ఏమైంది, అస్సలు ఒక్క పని కాకుండా ఒక్క పని చేయనియరు ఇద్దరు. ఇంకా గింత లేరు కానీ అప్పుడే అన్నదమ్ములు అనిపించుకుంటున్నారు. సీకపట్లు జుట్లు ఒక్కటే లేవు కానీ లేకుంటే ఇద్దరు. ఈయన చూడండి, చెత్తబుడ్డలా సంసారం అంతా ఈదేస్తున్నాడు అనమాట. నేను ఎంత నీట్గా పెడదామన్నా ఇక్కడ చూడండి, బ్యాట్లు బాళ్ళు కట్టెరు అన్నీ ఇటు పాడేస్తారు. ఇటు సైడ్ ఏమో బాళ్ళు, అస్సలు టాయ్స్ అయితే ఒక్కటంటే ఒక్కటి ఉంచరు. ఇల్లు అబ్బా, ఎవర్రా నన్ను కొట్టింది? దంచుతా. ఏ కథలు పడుతున్నావు? స్కూల్లో రేపు మండే నుంచి అక్కడ తోస్తే ఒక పని అయిపోతుంది అనమాట. అస్సలు పెట్టిన వస్తువు పెట్టినట్టే ఉండదు ఇంట్లో అయితే. సర్లేండి, నెయ్యి వడగడేటప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇంకా నెయ్యి అయితే పూర్తిగా చల్లారిపోయింది అనమాట. కొంచెమే వచ్చింది, ఎక్కువ అయితే రాలేదు. ఇంకా ఇలా అయితే వడగట్టేసుకుంటున్నా. మనం అంటే వద్దులో పర్ఫెక్ట్గా ఉండదు. మొత్తం దీన్ని ఇలా అని చుక్క కూడా ఇచ్చిపెట్టేది ఉండదు అనమాట. ఎందుకంటే కొంచెమే వచ్చింది కదా నెయ్యి. ఇంకా దీంట్లో కూడా అన్నం వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా వదిలిపెట్ట నేనైతే. మనం ఇంట్లో చేసుకునే నెయ్యి అంత స్వచ్ఛంగా ఏడుంటుంది చెప్పండి, బయట తీసుకునేదానికన్నా. ఇప్పుడు నా స్వహస్తాలతో నేను చేస్తుంటే నెయ్యి నాకైతే నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే, నెయ్యి రాక కింద మీద పడుతుంటే ఇంత వచ్చిందనమాట. సాలు వీడి దాకా వచ్చింది. ఇదే 10,000 ఇంత నెయ్యి అయితే వచ్చింది. ఇంకా రేపటికైతే సరిపోతుంది సాలు. ఇంకా ఇది కొంచెము, దీన్ని ఇంకా వేస్ట్ చేయకుండా కొంచెం అన్నం వేసుకొని తినేస్తే ఏం కాదు.
ఇంకా నెయ్యి అయితే ఇంత వచ్చేసింది అనమాట. ఇంకా మనకి రేపటి వరకు అయితే చాలు. రేపు సరిపోతే రేపు కొంచెం స్పెషల్ డే ఉంది, అందుకని ఇది వచ్చేసి ఇది చేస్తుంది అనమాట. ఇంకా మా ఆయనకు నెయ్యి అన్న ఇంట్లో చేసే నెయ్యి అంటే ఇంకా ఇష్టం అనమాట. మా ఆయన కోసమే రేపు మా ఆయనది నాది ఒక స్పెషల్ డే ఉందన్నమాట. అందుకని ఇంకా ఈ ప్రిపరేషన్ అనమాట. ఇంకా నెయ్యి సింపుల్గా ఎక్కువ గిన్నెలు లేకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్. మనము నెయ్యి చేసేదానికన్నా ఒక 2-3 గంటలు బయట పెట్టుకుంటే మీగడ అనేది బయటికి మంచి తేలుతుంది అనమాట. చల్ల వాటర్ ఇంకా వెదర్ని బట్టి నార్మల్గా వాటర్ వేసుకుంటూ ఉండాలి అంతే. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. నెయ్యి ఎంత రాని వాళ్ళైనా ఇలా చేసి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇదే ప్రాసెస్లో చేస్తారో లేదో, మీకు తెలుసా ఈ ట్రిక్స్ లేదో కూడా కామెంట్ చేయండి. ఇంకా ఒకవేళ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాతనే లైక్ కొట్టమని చెప్పాను కదా, చూసిన తర్వాత అయినా మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నెయ్యి చేయడానికి రాని వాళ్ళు ఉన్నా వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళు చూసి ఇంకా నేర్చుకుంటారనమాట. ఇంట్లో నెయ్యి చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, ఎందుకంటే పాలు పెరుగు తింటూనే ఉంటాము ఎవ్రీడే. ఇంకా ఊకే బయట కొనేదానికన్నా మనం ఇంట్లో చేసుకొని స్వచ్ఛమైన నెయ్యి మనది మనం తింటే ఇంకా ఇంకా బాగుంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ఉంటాను. బాయ్ అండి.